నిజంగా ఆయన కలరా లాంటి ఒక దారుణమైన వ్యాధిని ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో పూర్తిగా క్యూర్ చేశారని, వీటితో పాటు వ్యక్తిగతంగా భక్తులకు కలిగిన అనుభవాలు కూడా మనకేం తెలుసండి? తప్పకుండా. మీరు అన్నట్లుగా కలరా మహమ్మారిని పారద్రోలటానికి 1910వ సంవత్సరంలో ఈ సాయి సచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దాబోల్కర్ ప్రత్యక్షంగా చూసి ఆయన మొదటి అధ్యాయంలోనే ఈ యొక్క లీలని ఆయన ఉదాహరించడం జరిగింది. అది ఒక మామూలుగా సామాన్యమైనటువంటి లీల. ఏమిటి? బాబా తిరగలిలో గోధుమలు విసిరారు, ఆ గోధుమ పిండి తీసుకెళ్ళి చల్లారు. ఇక్కడ ఈ అంశాన్నే మనం మాట్లాడుకుంటే, ఆ మహిళలు వచ్చినటువంటి మహిళలు, బాబా మీరు ఏదో చేస్తున్నారు, మేము సహాయం చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, బాబాకు పిల్లలు లేరు, ఆయన ఏం వాడుకోడు అని వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. బాబా ఏమన్నారు అప్పుడు, ఏమి మీరు ఈ పిండిని లూటీ చేయుచున్నారా? మీ దగ్గర పిండి నేను ఏమైనా తీసుకున్నానా అంటే బాబా చెప్పిన మీనింగ్ ఏంటంటే, మీది కాని మీరు ఆశపడద్దు, ఇది మీది కాదు, మీరు ఆశపడుతున్నారు, అయినా మీరు తీసుకోవాలనేటువంటి భావన మీకు కలిగింది అంటే అది పాపం. ఇప్పుడు పాపాన్ని ఆయన పరిహారంగా ఏం చేశారు? సేవ చేయమన్నారు. ఏమని? అదే పిండిని తీసుకెళ్ళి ఊరి పెలిమారలో చల్లారు, కలరా పోయింది. ఇంతే కదా లీల. అయితే ఇక్కడ ఒక గొప్ప అంతరార్థం ఉంది. మనం వాస్తవానికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పదార్థాన్ని చూస్తాం, యథార్థాన్ని చూడం. ఇక్కడ బాబా వారు ఒక సంకల్పం చేశారు. అది కేవలం సామాన్యులకి కనపడుతున్నది ఏమిటి? ఒక పిండిలాగా కనపడుతుంది. కానీ బాబావారి సంకల్పంతో ఆ కలరా మహమ్మారి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడైతే ఒక సాధువు, ఒక సత్పురుషుడు, ఒక ఋషి, ఒక సాధకుడు ఉంటాడో, తను ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా తన యొక్క సాధన ద్వారా అక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు. తానున్నాడు ఆ గ్రామంలో, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళకి ఏమీ కాకూడదు, ఆయన మనసులో ఉంది, ఈ గ్రామంలో కలరా ఇబ్బంది పెట్టబోతోంది అనుకున్నారు. ఆయన దాన్ని పరిగ్రహింప చేయడానికి ఏం చేశారు? ఆయన కలరా, ఆ గోధుమ పిండి ఆయన మందులాగా వాడాడు. ఆ కలరా మహమ్మారికి ఆహారంగా ఈ యొక్క గోధుమ పిండిని సమర్పించి ఉపశాంతి చేశారు ఆయన. చూసారు ఎంత గొప్ప లీల చూడండి. అది చూసి ఏమైంది, ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్కి బాబా లీలలు ఇలా ఉన్నాయి కాబట్టి, నేను బాబా సామాన్యుడు అనుకుంటున్నారు వీళ్ళు, బాబా గురించి ప్రచారం చేయాలి అని పుస్తకం రాయాలి అనేటువంటి ఆలోచన కల్పించింది. ఎంత గొప్ప లీల, ఎంత గొప్ప